హే, ఎవరు లేరుగా చామంతి. ఎక్కడన్నా దాక్కున్నారేమో బాబు. దాక్కునుంటా? అత్తయ్య, ఇక్కడ వేరే జరుగుతుంది. వీళ్ళెవరి గురించి వచ్చారు? దొంగలంటావా? ఏమో బాబు, ఎవరో అయితే తలుపు కొట్టారు. అమ్మో, నేను తలిపేసిన సౌండ్కి ఎవరో కొట్టారనుకుంది. ఇది మీ వల్లేనా? ఏంటత్తయ్య మీరు? సరే సరే, ఆకలికి చేసా, ఇంకా ఆపే. ఇప్పుడు దొరికితే మావయ్య దాకపోతుంది. మనల్ని ఆయన ఆఫ్ చేసేస్తారు. చామంతి, ఎవరు లేరు కదా. ఫుడ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయిందా ఏంటి? అనవసరంగా నిద్ర చెడగొట్టావు. వెళ్ళి పడుకో. అది కాదు. తినమ్మా, తినమ్మా. ఏంట్రా తినేది? ఏదో పంచభక్ష పరమాణాలు పెడుతున్నట్టు తిను తిను అంట. ఇంత పెద్ద కడుపుకి ఇన్ని బాదం పప్పులు ఏ మూలకొస్తాయిరా? రాత్రి బిర్యానీ తినకుండా చేశారు, ఆకలేసింది. ఈరోజు కడుపు నిండా తినకపోతే పాడెక్కుతానేమో. ఏంట్రమ్మా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏముంటుందయ్య గారు, నాయర్ గారు ఎప్పుడు రెండో థెరపీ చేస్తారా, అది ఫలించి నేనెప్పుడెప్పుడు లేస్తానా అని ఆలోచిస్తున్నట్టున్నారు. అవునా అమ్మగారు? ఆ ఆ మా కోరిక కూడా అదే అమ్మా. మీరేమంటారు రోజమ్మా? అదే కదా మనందరికీ ఉంటుంది. అసలు నాయరేరే మీ అందరి కోరిక తీర్చడానికి రెడీ చేస్తున్నాడు. రెడీ చేస్తున్నాడా? ఏంటది? సర్వం మాయ ఉండుండో, రోగనయం అయ్యుండుండో, మనసులాయో. మనసులో ఉన్న మాటే చెప్పుకుంటూ వస్తున్నారు. త్వరగా రెండో థెరపీ స్టార్ట్ చేసి నా భార్యకి నయం చేయండి నాయరు. ఎంత గురువాయిరప్పనే, నాయర అదుకుదానే వచ్చుండు, చేస్తుండు చాటా. అమ్మో, నా ప్రాణానికి వీడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారే? వాడు నాకు వైద్యుల్లా కనిపించట్లేదు, నా ఊపిరి తీసేయడానికి వచ్చిన యముళ్లా కనిపిస్తున్నాడు. చాట ఎన్న చాట. ఏంటయ్యా చాటా చాటా అని చాటలో మేకులు చూపిస్తున్నావు? అదే చాట థెరపీ అంటారు రోజమ్మా. అది దా. ఏంటి అదిదా? ఇప్పుడు మా మామ్ని ఆ మేకుల మీద నిలబడమని చెప్తావా ఏంటి? అదిదా సారు. రే, కాపాడంట్రా, నన్ను తట్టుకోలేనురా. డాడ్, ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. నేను ఇలాంటి థెరపీని నేనెక్కడా వినలేదు. మీ అమ్మ మెట్ల మీద నుంచి అలా పడగానే ఇలా అయిపోతుందని మనం ఎవరన్నా విన్నావారా? ఇడుకడు పానకంలో పుడకలాగా తగులుకున్నాడు. కరెక్ట్ గా చెప్పారు అయ్య గారు. మ్మ్. రోగాలు అలా ఉన్నప్పుడు నయం చేసే వైద్యాలు ఇలానే ఉంటాయి అరుణ్ బాబు. డాడ్, వద్దు డాడ్, నేను చూడలేను డాడ్. కాసేపు కళ్ళు మూసుకోరా, అయిపోతుంది. నా భార్య లక్ష్మీదేవిలా లేచి చెంగు చెంగున నడవడమే నాకు కావాలి. నాయర్, ఏం చేయాలో చెప్పండి. నా నింద పరియా, అమ్మగారిని 10 నిమిషాలు నిలబెడితే ఆ మేకులు బాగా గుచ్చుకొని బాడీలో గడ్డకట్టేసిన బ్లడ్ అంతా ఉత్తేజం చెంది మొత్తం సర్క్యులేట్ అవుతుంది. 10 నిమిషాలు ఈ మేకుల మీదనా? అమ్మగారి జబ్బు నయమైపోతుంది. సింపులో, మనసులాయో. అవును నాయరు, చాలా సింపుల్. మీకు సింపుల్ గానే అనిపించొచ్చు, నిలబడితే నేను కదా. ఈ మొహాలు కాపాడేలా లేవు. నాన్న,
అమ్మ తట్టుకోలేదేమో. ఒరే నాన్న, అక్కడ చలనం ఉంటే కదరా తట్టుకోవడానికి, ఏమన్నా తెలియడానికి. నువ్వే ఫీల్ అవకరా, నా లక్ష్మి నడకల్ని నేను చూడాలి. అమ్మ చామంతి, నిలబెట్టండి అమ్మా. అలాగే అయ్యగారు. రాత ఇప్పుడు ఉంటుంది రామాదేవి నీకు. ఎందరోగం మంట మాయో సర్వం జబ్బులేహ మనసులాయో మీరు మాయో పరయ పరయ చాటయా. నీది మామూలు పెర్ఫార్మెన్స్ కాదుగా, ఇంకెంతసేపులే, చూద్దాం చూద్దాం. నాయర్ గారు మీకోసం రోగ నిరోధక మంత్రాలు కూడా చదువుతున్నారు. పరయ పరయ చాట. ఏమైనా చలనం కలుగుతుందా అమ్మగారు? పది నిమిషాలు అన్నారుగా, ఇప్పుడేగా మొదలైంది. అయ్యే లోపు నా రమాలో చలనం వచ్చేస్తుంది. ఓం నమః శివాయ. దయా కొంచెం సేపు ఓర్చుకోండి. కాపాడ్డం తెలీదు గాని ఓర్చుకోమని చెప్తున్నావా?